వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కడికి ప్యాషన్ లాగా ఫీల్ అయిపోయి పాకిస్తాన్ జిందాబాద్ అంటూ పాకిస్తాన్కి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తూ ఎవరి దృష్టిలో హీరోస్ కావాలని చూస్తున్నారో తెలియట్లేదు. కానీ ఇలాంటి వాళ్ళని చూస్తుంటే నిజమైన దేశద్రోహులు, టెర్రరిస్టులు బార్డర్లో కాదు ఈ దేశంలోనే ఉన్నారేమో. ముందు యుద్ధం చేయాల్సి వస్తే ఇలాంటి వాళ్ళ మీద చేయాలి అనిపిస్తుంది. ఎందుకు అనుకుంటున్నారా? చెప్తా చూడండి. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో చిన్నోటి అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఓ ఆలయం ఉంది. ఆలయంలో పూజలు జరుగుతున్న సమయంలో దేశ వ్యతిరేకత అలాగే రెచ్చగొట్టే పాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. అదేంటి పూజ జరుగుతున్న సమయంలో ఇవన్నీ ఏంటి అని బయటికి వచ్చి చూస్తే అక్కడ ఒక 25 ఏళ్ల కుర్రాడి నిర్వాకం చూసి కోపోద్రేకులై పోలీసులకు కంప్లైంట్ చేశారు. పోలీసులు ఆ అబ్బాయిని అరెస్ట్ చేశారు. అసలు ఏం చేశాడు అనంటే ఇక ఈ ఉధృతకు సంబంధించి నయీగావ్ పోలీసులు చెప్తున్న మాటలు నేను చెప్తున్నా. నయీగావ్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ పంకజ్ కిల్జే మధ్యాహ్నం 1:30 సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాడు. కరంపడాలోని దుర్గామాత ఆలయానికి ఎదురుగా ఒక సెలూన్ ఉంది. ఆ దుర్గామాత ఆలయానికి ఎదురుగా ఉన్న సెలూన్ పేరు రుహాన్ హెయిర్ కటింగ్ సెలూన్. రుహాన్ హెయిర్ కటింగ్ సెలూన్. ఇక్కడ నుంచి చాలా పెద్ద శబ్దంతో పాటలు వస్తున్నాయి. అక్క ఇలాంటి సెలూన్స్లలో పార్లర్లలో పాటలు పెడితే దేశద్రోహం అయిద్దా, దానికి అరెస్ట్ చేసేస్తారా అంటే పాటలు పెట్టుకోవడం ఎవ్వరూ తప్పనిలే. కానీ అందులో నుంచి వస్తున్న పాటలని కరెక్ట్గా గమనిస్తే అది కాశ్మీర్ బనేగా పాకిస్తాన్ అంటూ వస్తుందట. అంటే కాశ్మీర్ పాకిస్తాన్గా మారుతుంది. వీడికి ఎవడు చెప్పిండు? దీన్ని ఏమనాలా? రెచ్చగొట్టడం కాకపోతే ఇలాంటి పాటలు అవసరం. రెహాన్ హెయిర్ కటింగ్ సెలూన్ వాడికి ఏం అవసరం? వాడు హెయిర్ కటింగ్ సెలూన్ పెట్టింది భారతదేశంలో, కానీ వీడు కాశ్మీర్ని తీసుకెళ్ళి పాకిస్తాన్గా మార్చేస్తాడట. బ్లూటూత్ ద్వారా స్పీకర్లకు కనెక్ట్ చేసి మరీ ఈ పాటను ప్లే చేస్తున్నట్లు తేలింది. దాంతో పోలీసులు ఆ షాప్ని తనిఖీ చేశారు. ఇది ఉత్తరప్రదేశ్లోని అజాగండ్కి చెందిన అబ్దుల్ రెహమాన్ సద్రుద్దీన్ షా. ఇందాక చెప్పా కదా సెలూన్ షాప్ నడుపుతున్నాడని. ఆ సెలూన్ షాప్ నడుపుతున్న దేశద్రోహి అబ్దుల్ రెహమాన్ సద్రుద్దీన్ షా తన టెక్నో స్పార్క్ గో 2021 మొబైల్ ద్వారా యూట్యూబ్లో ఈ పాటను ప్లే చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గుడి సమీపంలో ఇలాంటి దేశ వ్యతిరేక పాటలు వినిపించడంతో స్థానికులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అబ్దుల్ రెహమాన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. దేశ సమగ్రతకు భంగం కలిగించడం, ప్రజల్లో శాంతి భద్రతల సమస్యలు సృష్టించడం వంటి అభియోగాలపై అబ్దుల్ రెహమాన్పై బిఎన్ఎస్ సెక్షన్ 197 1D కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఏదేమైనా కానీ నిజంగా ఇదొక చైతన్యం. అంటే జాతీయ భావం ప్రజల్లో పెరుగుతుంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ. గతంలో ఇలాంటివి ఏవైనా సరే అంటే పాకిస్తాన్ అనుకూలంగానో లేకపోతే దేశానికి వ్యతిరేకంగానో పాటలు పెట్టుకొని, లేకపోతే దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళని హీరోలుగా ఫోటోలు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే నాకెందుకు అనుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. కానీ నిజంగా దేశంలో పౌరులలో చైతన్యం మొదలైంది. ఎవడైనా దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తే వాడిని చీల్చి చెండాడుతున్నారు, వాళ్ళను కటకటాల పాలు చేస్తున్నారు. ఈ చైతన్యమే కావాలి ఈ దేశాన్ని రక్షించడంలో, ఈ ధర్మాన్ని రక్షించడంలో. ఎవడైనా వెన్నుపోటు పొడిస్తే నాకెందుకు అనుకోకుండా వాడిని వదలకుండా కటకటాల పాలు చేసేదాకా బాధ్యతాయుతంగా మనం ఉండాలి. ఇలాంటిది వస్తే అమ్మో భారతదేశంలోని పౌరులంతా ఎలర్ట్ అయిపోయారు. దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఏ రాజకీయ పార్టీనైనా అంతం చేస్తున్నారు, దేశానికి వ్యతిరేకంగా ఒక పాట వినిపించినా వాళ్ళు చిప్పకూడు తినేలాగా చేస్తున్నారు అనే భావన ఒకటి సమాజంలోకి పూర్తిగా వెళ్ళిపోతే శత్రు దేశాలు మనల్ని చూసి భయపడతాయి. అప్పుడు బార్డర్లో ఉన్న జవానన్నలు కూడా రిలాక్స్ అయిపోవచ్చు. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ పొలిటికల్ ప్రతిరోజు చెప్తున్నానండి. మన ఛానల్స్ అంటే మీ ఛానల్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మాకు చాలా చాలా బలాన్ని ఇస్తుంది. అలాగే ప్రతి కంటెంట్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. మధ్య కామెంట్స్ చాలా తగ్గుతున్నాయి. ఇలా చేయడం ద్వారానే మన వీడియోస్ వైరల్గా మారుతాయి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతను అందించండి. ఈ ఛానల్ ఆర్థికంగా నిలబడటంలో మీరు మీ బాధ్యత అనుకొని మాకు సహాయం చేయండి. చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.